జాతీయ రహదారి విస్తరణలో బడిని కూల్చేశారు. ఆ తర్వాత గ్రామంలోని గుడే బడిగా మారింది. అయితే గుళ్ళో విద్యాబోధనకు ఆసక్తి చూపని విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కొక్కరుగా పిల్లలను స్కూల్ మానిపించేశారు. దీంతో కేవలం ఒక విద్యార్థికి మాత్రమే విద్యాబోధన చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గరవాళదిబ్బ అనే గ్రామంలో సుమారు 70 కుటుంబాలు 350 మంది జనాభా ఉంటున్నారు. 8 ఏళ్ల క్రితం జాతీయ రహదారి పక్కనే 25 మంది పిల్లలతో ఓ ప్రాథమిక పాఠశాల కొనసాగేది. అయితే 2016 జాతీయ రహదారి విస్తరణ కారణంగా 2018లో అధికారులు బడిని కూల్చేశారు. బడిని కూల్చేయడంతో గత్యంతరం లేక గ్రామంలోని ఒక రామాలయంలో సుమారు 6 సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాల నడుపుతున్నారు. ఈ పాఠశాలలో 25 మంది విద్యార్థుల నుంచి క్రమేణా ఒక్కో విద్యార్థి నిష్క్రమించారు. దీంతో ఒక్క విద్యార్థిని మాత్రమే మిగిలింది. పీపీఎస్ గరవాళదిబ్బ భీమవరం మండలం. నా పేరు జీవి మురళీధర్. నేను ఇక్కడ 8 సంవత్సరాల నుంచి సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నానండి. 216 హైవే వెళ్ళడం వల్ల స్కూల్ని 2018 మే నెలలో దాన్ని డిస్మాండిల్ చేశారు. డిస్మాండిల్ చేయడం వల్ల ఆ స్కూల్ అనేది లేకపోవడం, లోకల్ ఫర్నిచర్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల దాన్ని తీసుకొచ్చి దగ్గర ఊర్లో పెద్దలంతా కలిసి ఒక రామాలయం అరుగులు ఉంటే ఆ అరుగు మీద రన్ చేసేవాళ్ళం. రన్ చేయడంలో ఆ పిల్లలంతా బాగానే ఉండేవారు. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ కొంతమంది ఆసక్తి చూపించేవారు కాదు. రామాలయం అనేటప్పటికి కొంతమంది ఆసక్తి చూపించేవారు కాదు, రామాలయానికి పంపించేవారు కాదు. ఇది నాడు నేడు ప్రాజెక్టులో స్కూల్ శాంక్షన్ అయ్యి స్కూల్ బిల్డింగ్ తయారైన తర్వాత ఒక నెల 15 రోజుల నుంచి స్కూల్ ఇక్కడ రన్ చేస్తున్నాము. ప్రస్తుతం అయితే స్కూల్లో 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలకి నేను చెప్పుకుంటూ చూస్తున్నాము. దానికి గ్రామస్తుల దృష్టిలో తీసుకెళ్ళగా గ్రామస్తులు మేము కలిసి మొత్తం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసాము. అప్పటికి పిల్లలు జాయిన్ అవ్వడం ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్ మీద ఎక్కువ ఆసక్తి చూపించడం, దాని దృష్ట్యా పిల్లలందరినీ ప్రైవేట్ పాఠశాలకు తీసుకెళ్ళడం, పంపించేయడం వల్ల ఇక్కడ స్ట్రెంగ్త్ తగ్గింది. అది వచ్చే రానున్న రోజుల్లో బాగా దీన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని. రామాలయంలో పాఠశాలకు కావలసిన సదుపాయాలు లేకపోవడం విద్యార్థులు తగ్గడానికి కారణం అయి ఉండొచ్చని గ్రామ మాజీ సర్పంచ్ అంటున్నారు. గ్రామంలో ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, అమ్మ ఒడి ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పెట్టి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త పాఠశాల భవనం పూర్తయిందని, మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం చేసి గ్రామంలో తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థుల్ని పాఠశాలలో చేర్చేందుకు ప్రయత్నం చేస్తామని మాజీ సర్పంచ్ అంటున్నారు. గరవాళదిబ్బ గ్రామం మధ్య లాస్ ఎక్స్ సర్పంచ్ అండి. ఇక్కడ స్కూలు హైవే పక్కన ఉండేదండి 216లో. ఆ 216 పార్ట్ వల్ల పాత స్కూల్ పడగొట్టేయడం జరిగింది. కాబట్టి స్కూల్ కన్స్ట్రక్షన్ చేయడానికి సైటు చూసుకుని ఈ సైట్ గుంటగా ఉండటం, నేను పోర్చడం లేట్ అయిందండి. ఈలోగా రామాలయం మా కళ్యాణ మండపంలో ఎదురు చెప్పడం వల్ల కొంచెం అలా జరిగిందండి. ఇప్పుడు ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ జరగడంలో ఇక్కడ సరైన సౌకర్యాలు లేక, అక్కడ గాలి ధూళికి సరైన సౌకర్యం లేక కొంచెంగా తగ్గిపోయారు. ఇప్పుడు స్కూల్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయిందండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి 2 ఉన్నారు. ఇంకొక 2 కూడా వస్తా అటు ఇటు జంప్ అవుతున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి గ్రామం అంతా కూర్చొని మిగతా వాళ్ళని కూడా మేము పిల్లల్ని కాబట్టి వస్తామండి.